దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వాడి దగ్గర నుంచి మనం బయటకు వచ్చేస్తామో వాడు పగబట్టి వెంటాడుతాడు. కనుక రక్షణ పొందిన రోజే మనము యుద్ధ సన్నద్ధులమై బయటికి రావాలి. కత్తులు, కటార్లు, డాళ్ళు, విల్లంబులు, సర్వాంగ కవచం తొడుక్కొని బయటికి రావాలా. ఎందుకు? అడుగు బయట పెట్ట మరుక్షణము నుండి నీ మీద దురాత్మలు దాడి చేస్తాయి. గనుక యుద్ధములో ఉన్నవాడు గెలవాలంటే శత్రువు బలము వాడు అంచనా వేయగలగాలి. ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఇన్ ద బ్యాటిల్, సక్సెస్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్, యు మస్ట్ నో ద పవర్ ఆఫ్ యువర్ ఎనిమీ. వాడి దగ్గర 10,000 మంది సైన్యం ఉన్నారా, 1000 మంది సైన్యం ఉన్నారా, మెషిన్ గన్లు ఉన్నాయా, ఏమన్నా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయా, లేకుంటే విల్లంబులు పట్టుకొని ఉన్నాడా, బల్లెం పట్టుకొని ఉన్నాడా, లేకుంటే అది కూడా లేదా, వాని దండు 100 మందా, 1,000,000 మందా, శత్రువు బలాన్ని సరిగా అంచనా వెయ్యని వాడు యుద్ధములో గెలవలేడు. మనము పోరాడున్నది శరీరులతో కాదు, మనం సాతానుతో పోరాడుతున్నాం. గనుక వాని బలమును మనం అంచనా వేయాలి. రెండవది, వాడి తంత్రములు మనం ఎరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 2:11 మనము సాతాను తంత్రములను ఎరుగని వారేమో కాదు. వాడి తంత్రాలు మనకు తెలియాలి.